నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై తొలగిన అనిశ్చితి. టీవీకేకు మద్దతు ఇవ్వనున్నట్లు వామపక్షాలు వీసీకే వెల్లడి. కాసేపట్లో గవర్నర్తో విజయ్ భేటీ. పశ్చిమ బెంగాల్లో రేపు కొలువుదీరనున్న బీజేపీ సర్కార్. కాసేపట్లో శాసనసభాపక్ష భేటీ. ముఖ్యమంత్రి రేసులో ముందున్న సువేందు అధికారి. ప్రభుత్వ పాలనలో వేగం పెరగాలన్న చంద్రబాబు. డిసెంబర్ నాటికి వాట్సాప్లో అన్ని సేవలు. కలెక్టర్ల సదస్సులో ఆదేశించిన ముఖ్యమంత్రి. కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రేవంత్ భూమి పూజ. లగచర్లలో 430 పడకల ఆసుపత్రి పనులకు సీఎం శంకుస్థాపన. మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు గండి. హర్ముజ్లో 3 అమెరికన్ యుద్ధ నౌకలపై ఇరాన్ దాడి. టెహ్రాన్ను ట్రంప్ ఘాటు హెచ్చరికలు. ఆర్థిక విధానాలపై ట్రంప్నకు మరో ఎదురుదెబ్బ. వేర్వేరు దేశాల నుంచి దిగుమతులపై గ్లోబల్ టారిఫ్లు చెల్లవన్న న్యూయార్క్ ఫెడరల్ కోర్టు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఉత్కంఠ రేపిన తమిళనాడులో అత్యధిక స్థానాలు గెలిచిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తమిళనాడులో సాధారణ మెజారిటీకి 118 స్థానాలు అవసరం కాగా 108 సీట్లు సాధించిన టీవీకే కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేయనుంది. 3 రోజుల నుంచి జరిగిన నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకేలు విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చాయి. అయితే వామపక్షాలు మాత్రం విజయ్ ఏర్పాటు చేసే ప్రభుత్వానికి బయట నుంచే మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు ఆ పార్టీ 10 సీట్ల దూరంలోనే నిలిచిన టీవీకేకు 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు పలికింది. అనంతరం 3 రోజుల నుంచి కొనసాగుతున్న నాటకీయ పరిణామాల మధ్య సిపిఎం, సిపిఐ, వీసీకేలు టీవీకేకు మద్దతు ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు సిపిఎం 2, సిపిఐ 2, వీసీకే 2 సీట్లు గెలిచాయి. 6 సీట్లు కలిగిన ఈ 3 పార్టీలు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు మార్గం సుగమమైంది. ఈ 3 పార్టీలు వీసీకే, సిపిఐ, సిపిఎంలో విజయ్కు మద్దతు ఇవ్వొచ్చనే 3 రోజుల నుంచి ప్రచారం జరిగింది. సమగ్రంగా చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని ప్రకటించిన ఆ 3 పార్టీలు ఇవాళ ఆ మేరకు నిర్ణయాన్ని వెలువరించాయి. అంతకుముందు విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవడానికి దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో బద్ధ శత్రువులు ఆ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయనే వార్తలు తమిళనాట రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు 47 సీట్లు రాగా ఆ పార్టీతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఒకచోట గెలిచింది. ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడంపై కూడా చర్చించినట్లు తెలిసింది. మరోవైపు చెన్నైలోని లోక్ భవన్ వద్దే టీవీకే మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. గవర్నర్ ఆర్లేకర్ విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కోల్కతాకు చేరుకున్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో అమిత్ షా భేటీ కానున్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు సువేందు అధికారి పేరునే ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డేను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 24 గంటల్లోపు ఈ ఫైల్స్ డిస్పోజ్ చేయాలని అధికారులను 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు. కాగితాలు కార్లలో పెట్టకుండా పరిష్కరించాలని నిర్దేశించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకూడదన్న సీఎం ఆన్లైన్లోనే సేవలన్నీ అందుబాటులోకి తేవాలని సూచించారు. కలెక్టర్ల సదస్సు 2వ రోజు ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లో ఫైళ్ల క్లియరెన్స్ అతి ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. సిఎస్ సెక్రటరీలు, హెచ్ఓడీలు మొదలుకొని మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెరగాలని ఆదేశించారు. మాన్యువల్ ఫైళ్లనేవి దాదాపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయని అన్నారు. పాలనకు టెక్నాలజీ అనుసంధానించడంతో పాటు హ్యూమన్ టచ్ కూడా ముఖ్యమని వ్యాఖ్యానించారు. 24 గంటల్లోపు ఈ ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు శ్రద్ధ పెట్టాలని తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ స్వీకరిస్తున్నట్లే ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లోనూ గ్రీవెన్స్ డే నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పీజీఆర్ఎస్ నిర్వహించేలా చూడాలన్నారు. కాగితాలు తీసుకొని కారులో వదిలిపెట్టకుండా పిటిషన్లకు పరిష్కారం చూపాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మీరు చెప్పిన మోడల్ ప్రకారం సింగపూర్లో ఒక 25 మంది వస్తారు, 3 అవర్స్ కూర్చుంటారు, ఐరన్ అవుట్ చేస్తారు. వాళ్ళ డిమాండ్స్ అని ఇన్నేసిన తర్వాత కంటిన్యూగా వాళ్ళు సాటిస్ఫై చేసి 15% సాల్వ్ అవుతాయి. దే ఆర్ ఆల్సో అన్రీజనబుల్. బట్ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఇని డిస్పోజ్ చేయడం. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ సాటిస్ఫాక్షన్ లెవెల్. దిస్ ఈజ్ అ స్టాండర్డైజ్డ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కెన్ ఇష్యూ నౌ. అక్కడ కంపల్సరీగా మీరు ప్రోగ్రామ్ ఇష్యూ చేసినప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే నాకు టైం వచ్చిన నా టైం ప్రకారం మేము రమ్మంటే కుదరదు. కంపల్సరీగా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెడతారు. కలెక్టర్ సిస్టమ్ కూడా కాకుండా 1, 2, 3 ఉన్నాయి, సీరియల్ నెంబర్, ఎలక్షన్ లిస్ట్, దాని ప్రకారం పెట్టండి. కంపల్సరీగా మండే ఇది ఉంటుంది కాబట్టి మేక్ ఇట్ ఫ్రైడే. యూనిఫామ్ ఫ్రైడే గ్రీవెన్స్ డే యూ విల్ గో టు ది ఫీల్డ్. 1 డే ఆల్ వీడియో కాన్ఫరెన్స్ ఎవరన్నా కావాలంటే ముందే రిజర్వ్ చేసుకోమనండి. దెన్ దే విల్ బి ఎంగేజ్. ఎమర్జెన్సీ ఉంటే తప్ప అదర్వైజ్ దే నీడ్ నాట్ డిస్టర్బ్ దెమ్. అది ఒక సిస్టమ్ పెడతాం. సర్క్యులర్ ఫ్రమ్ జేఐడి. యా, జేఐడి యూ కెన్ రెగ్యులేట్ ఆల్ దీస్ థింగ్స్. డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్లో అందించేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత సమయం వృధా అవుతుందో ఆలోచించి నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం చేయాలని సూచించారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే పాలన సులభతరం అవుతుందన్నారు. పరిపాలనలో భాగంగా వేర్వేరు వెబ్సైట్లు, డాష్ బోర్డులు కాకుండా ఒకే ప్లాట్ఫామ్పై ఉండేలా చూడాలని ఐటీ శాఖకు సూచించారు. రాబోయే రోజుల్లో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ ఈస్ ఏ రియాలిటీ బోత్ వర్చువల్ అండ్ ఫిజికల్ గవర్నెన్స్. Physical working, I can say, not only governance. Everybody's life. మీరు ఎంత ఫాస్ట్గా చేయాలంటే అంత ఫాస్ట్గా చేసే అవకాశాలు ఆల్ టెక్నాలజీస్ వచ్చాయి. బట్ టెక్నాలజీని మీరు అడిక్ట్ అయిపోకూడదు, యూజ్ చేసుకోవాలి. చాలా మంది టెక్నాలజీ అడిక్ట్ అయిపోయేసి హ్యూమన్ టచ్ పోతా ఉంది. దట్ ఈస్ మచ్ మోర్ డేంజరస్ ట్రెండ్. దాన్ని కూడా మనం వీ హ్యావ్ టు టాక్ యాజ్ లీడర్స్. గుడ్ రికార్డ్ ఇప్పుడు 3870 ఫైల్స్ 10 అవర్స్ లో చేశాడంటే గుడ్ రికార్డ్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ ఇది వర్తిస్తుంది. ఈ ఫైళ్ల క్లియరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో ఈ ఫైళ్ల క్లియరెన్స్కు సుమారు 5 గంటల సమయం తీసుకున్న అచ్చెన్న ప్రస్తుతం 2 గంటల 49 నిమిషాల వ్యవధిలోనే డిస్పోజ్ చేస్తూ అగ్రస్థానంలో నిలిచారు. దీంతో అచ్చెన్న పనితీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మరో ఏడాదిలో కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కృష్ణానది పక్కన పారుతున్న ఇంతవరకు నీళ్లు లేవని, ఆ పరిస్థితి నుంచి మరో ఏడాదిలో నీళ్లు తీసుకొస్తామని చెప్పారు. కొడంగల్కు ఏం కావాలో అడిగితే అర్ధరాత్రి కూడా విడుదల చేస్తానని కొడంగల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత సీఎం తెలిపారు. ఉన్నత విద్య అంటే కొడంగల్ అనే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొడంగల్లో 110 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. లగచర్లలో నిర్మించే 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దౌలతాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులకు, కోస్గిలో వేణుగోపాల స్వామి ఆలయం అభివృద్ధి పనులకు కొడంగల్ నుంచే సీఎం భూమి పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజలో మంత్రులు దామోదర రాజనరసింహ, వాకటి శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కృష్ణానది జలాలతో కొడంగల్ భూములు తడవాలని సీఎం ఆకాంక్షించారు. కొడంగల్ అంటే ఒకప్పుడు గుడి, గడి అనే 2 వర్గాలుగా ఉండేదని తెలిపారు. రాజకీయమంతా వాళ్లదే ఉండేదని, ఇప్పుడు ఇరు వర్గాలు ఒక తాటి మీదకు రావడం అభినందనీయమన్నారు.
50 ఏళ్ల క్రితం స్వర్గీయ నందారం నరసింహులు గారు ఈ ఆలయాన్ని నిర్మించారని, అలాంటి ఆలయాన్ని పునర్నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా పనిచేసి ఆనాడు పెద్ద ఎత్తున ఈ గుడిని నిర్మించాలి, తెలంగాణ పేదల తిరుపతిగా దీన్ని అభివృద్ధి చెయ్యాలి అని కలలు కన్నారు. ఆ తర్వాత అనురాధమ్మ గారు, ఆ తర్వాత ప్రశాంత్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భావించిండ్రు. నందారం సూర్యనారాయణ గారు టీటీడీ మెంబర్గా ఉన్నప్పుడు ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేసి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ని కూడా నిర్మించడం జరిగింది. అయినా ఈ కార్యక్రమం వివిధ కారణాల చేత ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంటే ఒకరోజు సుందర వరదాచార్యులు కొడంగల్ నియోజకవర్గానికే కాదు తెలంగాణ ప్రజలు గర్వించే దేశంలోనే గొప్ప ఆగమశాస్త్ర సలహాదారులు సుందర వరదాచార్యులు వారు నన్ను ఇక్కడ వీధుల్లో రథాన్ని తిప్పడానికి లేదు, మీరు బాధ్యత తీసుకోండి అని అంటే ఆనాడు మొట్టమొదట ఆ కార్యక్రమాన్ని చేపట్టినాం. వారి చివరి కోరికను తీర్చే అవకాశం సుందర వరదాచార్యులని శాశ్వతంగా ఈ సమాజం ఈ ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా అద్భుతంగా ఈ మందిరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా సుందర వరదాచార్యులు గారి పేరు ఈ ప్రాంగణంలో ఏదో ఒక విడిదికి మీరు పెద్ద ఎత్తున పెట్టాలి. 2034 వరకు కొడంగల్లో గుంపులు గ్రూపులు పక్కన పెడితేనే కొడంగల్ పూర్తిగా అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. లగచర్లలో ఇండస్ట్రియల్ పార్క్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 300 ఫీట్ల రోడ్డు వస్తుందని చెప్పారు. అందరం కలిసికట్టుగా ఉండి కొడంగల్ను అభివృద్ధి చేసుకుందామని సీఎం స్పష్టం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి గ్లైడ్ వెపన్ వ్యవస్థ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఒడిశా తీరంలో నిర్వహించిన పరీక్షలో ఈ టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ అగ్మెంటేషన్ వ్యవస్థ సాధారణ బాంబులను కూడా లక్ష్యాన్ని ఛేదించే ఆయుధాలుగా మార్చుతుందని రక్షణ శాఖ వివరించింది. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్, డిఆర్డీఓ కలిసి తారా అధునాతన సాంకేతికతను రూపొందించినట్లు వెల్లడించాయి. ఈ ట్రయల్స్ విజయవంతం కావడంపై డిఆర్డీఓ, భారత వాయుసేన పారిశ్రామిక భాగస్వాములను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. దేశ రక్షణ రంగం స్వయం సమృద్ధి సాధించడంలో ఇదో కీలక మైలురాయి అని కొనియాడారు. ఆర్థిక విధానాలకు సంబంధించి న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ విధించిన 10% గ్లోబల్ టారిఫ్లు చెల్లవని న్యూయార్క్ ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. అధ్యక్షుడికి అమెరికా కాంగ్రెస్ ఇచ్చిన అధికారాలను ట్రంప్ అతిక్రమించారని తెలిపింది. ఈ మేరకు ట్రంప్ విధించిన టారిఫ్లు చట్టబద్ధమైనవి కావని 3 సభ్యుల ధర్మాసనం 2-1 మెజారిటీతో తీర్పునిచ్చింది. గతేడాది దాదాపు ప్రతి దేశంపై ట్రంప్ భారీ టారిఫ్లను విధించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసింది. ఆ వెంటనే ట్రంప్ ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122ను ఉపయోగించి జూలై 24 వరకు అమల్లో ఉండే విధంగా 10% తాత్కాలిక టారిఫ్లను ప్రవేశపెట్టారు. ఈ టారిఫ్లతో చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ బర్లాప్ అండ్ బ్యారెల్, బేసిక్ ఫన్ వంటి సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఈ అభ్యర్థనలపై విచారణ జరిపిన కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం టారిఫ్లను నిర్ణయించే అధికారం కాంగ్రెస్కు మాత్రమే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ట్రంప్ యంత్రాంగం అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం అప్పీలుకు వెళితే తొలుత వాషింగ్టన్లోని అప్పీలేట్ కోర్టు, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాసంలో హత్య జరగడం కలకలం రేపింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్యకు గురయ్యారు. వారి ఇంట్లో పనిచేసే నేపాలీ కల్పన ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తనుజను హత్య చేసిన తర్వాత ఇంట్లోని బంగారం, నగదును బ్యాగుల్లో తీసుకొని నిందితులు పరారయ్యారు. అనుమానితుల ఫోటోలు విడుదల చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో దారుణం జరిగింది. ఈ తెల్లవారుజామున విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజ దారుణ హత్యకు గురయ్యారు. రంజన్ రే నివాసంలో పనిచేస్తున్న నేపాల్కు చెందిన పని మనిషి కల్పన ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కల్పన మరో 2తో కలిసి పక్క ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తనుజను హత్య చేసిన తర్వాత ఇంట్లోని బంగారం, నగదును బ్యాగుల్లో తీసుకుని 3 పరారయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి ఐపీఎస్ అధికారి భార్య తనుజను హత్య చేశారని తెలిపారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టం చేశారు. నేపాలీ పని మనుషులతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు సిపి తెలిపారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ వినయ్ రంజన్ రే వాళ్ళ మిస్సెస్ తనుజ రంజన్ గారు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కావడం జరిగింది. ఈ ఆఫెన్స్ తెల్లారుజామున 2 గంటల ఆయిందని చెప్పి మనం అందాజ్ చేయడం జరుగుతుంది. దొరికిన ఆధారాల పైన ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పని చేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. మేడం ని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు, వాళ్ళు ఎవరు ఏమన్నది చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పూణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మార్నింగ్ కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు, మన ఇంట్లో నేపాలీస్ ఉన్నారు సార్, ఎట్లా సార్ అని చెప్పి. అందరు కూడా చెప్తున్నాను, వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్ అనేది మీరు పెట్టుకోవద్దు. మీరు డెఫినెట్లీ వాళ్ళపైన చాలా నిఘా పెట్టాలి. అట్లానే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుని బయట వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. సో డెఫినెట్లీ ఈ కేసుని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్గా తీసుకొని డెఫినెట్లీ డిటెక్ట్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హోంశాఖ కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జాతీయ నేర నియంత్రణ బ్యూరో గణాంకాలే ఇందుకు నిదర్శనమని హరీష్ రావు చెప్పారు. 2024లో దేశంలోని అత్యధికంగా తెలంగాణలో 27,230 సైబర్ నేరాల కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ తెలిపిందని హరీష్ తెలిపారు. ఈ సంఖ్య దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం సైబర్ నేరాల్లో 1/4 కంటే ఎక్కువని వివరించారు. 2024లో 4,009 సైబర్ నేరాల కేసులతో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచిందన్న హరీష్ 2024లో కిడ్నాప్ కేసులు 3,372కు చేరినట్లు వివరించారు. 2024లో అపహరణకు గురైన పిల్లల్లో 70% కంటే ఎక్కువ మంది బాలికలేనని హరీష్ రావు తెలిపారు. ఇదే సమయంలో 2024 ఏడాది తెలంగాణలో 423 మానవ అక్రమ రవాణా కేసులు నమోదైనట్లు గుర్తు చేశారు. ఈ సంఖ్య అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికమని హరీష్ రావు తెలిపారు. ఇవన్నింటికీ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించారన్న మాజీ మంత్రి క్షేత్రస్థాయిలో శాంతి భద్రతలు కుప్పకూలుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలపై దృష్టి పెట్టిందని మండిపడ్డారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, పిల్లలకు పటిష్టమైన రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. భారత మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్గా అవతరించిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందనలు తెలిపారు. భారతీయ స్పేస్ టెక్ రంగం నుంచి $1 బిలియన్ అంటే సుమారు 8,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువను సాధించిన మొదటి స్టార్టప్గా చరిత్ర సృష్టించిందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా టీ హబ్లో ప్రారంభమై తక్కువ సమయంలో అద్భుత ప్రగతి కనబరచడం నిజంగా స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్కు ఇది గర్వకారణమని చెప్పారు. భారతీయ ప్రతిభ, ఆశయాలకు ఉన్న అపార శక్తికి ఇది నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ పవన్ కుమార్, చందన, భరత్ స్కైరూట్ బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఈసెట్ 2026 ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 91.72% ఉత్తీర్ణత నమోదైనట్లు లోకేష్ వివరించారు. ఈ పరీక్షకు 32,434 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 29,750 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు cets.aps.ap.ap.gov.in వెబ్సైట్ లేదంటే వాట్సాప్లో 9552300009 నెంబర్కు హాల్ టికెట్ పంపడం ద్వారా తమ ర్యాంకు కార్డులు పొందవచ్చని లోకేష్ వివరించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి లోకేష్ అభినందనలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో నకిలీ కంపెనీల పేరిట అక్రమ లావాదేవీలు నిర్వహిస్తూ 146 కోట్ల రూపాయలు మోసానికి పాల్పడిన కేసులో పోలీసులు ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. వివిధ బ్యాంకుల్లో లావాదేవీలు ఎలా జరిగాయనే అంశంపై లోతైన విచారణ చేస్తున్నారు. స్క్రాప్ డీలర్లు, కబీళా వ్యాపారాల ముసుగులో కాన్పూర్కు చెందిన కొందరు పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని చలామణి చేస్తున్నారు.
నకిలీ కంపెనీలను సృష్టించి జీఎస్టీ ఎగవేసి ఆదాయ పన్ను మోసం, హవాలా లావాదేవీలకు పాల్పడ్డారు. ఫిబ్రవరి 1న ఈ దోపిడీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన లింకులు బయటపడ్డాయి. ఈ హవాలా రాకెట్ ఉత్తరప్రదేశ్కే పరిమితం కాదని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు గండిపడింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 3 అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. ఈ దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ దాడులకు ప్రతిచర్యగా ఆ దేశ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు జరిపి ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఇరాన్ తమ దళాలను కవ్వించాలని చూసిందని, కానీ వారిని తుడిచిపెట్టేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ దాడుల్లో తమ యుద్ధ నౌకలకు ఏమీ కాలేదని, అవి సురక్షితంగా హర్ముజ్ గుండా ప్రయాణించాయని తెలిపారు. అయితే టెహ్రాన్కు చెందిన చాలా వరకు పడవలను ధ్వంసం చేశామని తెలిపారు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే మరిన్ని నష్టాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉంటే ఖచ్చితంగా ఉపయోగించేదన్న ట్రంప్ ఇరాన్కు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇరాన్ తమతో త్వరగా ఒప్పందం చేసుకోకుంటే దాడులు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు కేశ్మీర్ ద్వీపం బందర్ అబ్బాస్ సమీపంలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పశ్చిమ టెహ్రాన్లో పెద్దగా పేలుడు శబ్దాలు వినిపించాయి. అమెరికానే తొలుత దాడులకు దిగి కాల్పుల విరమణకు ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. మరోవైపు ప్రపంచ వాణిజ్యం, చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించేందుకు ఇరాన్ వివాదాస్పద అడుగు వేసింది. ఈ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను తనిఖీ చేసి వాటి నుంచి పన్నులు వసూలు చేసేందుకు పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ పేరుతో ఒక కొత్త ప్రభుత్వ సంస్థను ఇరాన్ ఏర్పాటు చేసినట్లు లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ అనే షిప్పింగ్ డేటా సంస్థ తెలిపింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పర్షియన్ గల్ఫ్లో వందలాది వాణిజ్య నౌకలు సముద్రంలోకి వెళ్లలేక నిలిచిపోయాయి. వాస్తవానికి ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధించగా అమెరికా ఇరాన్ పోర్టులను దిగ్బంధించింది. ఈ పరిస్థితులతో ప్రపంచ దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉండగా దక్షిణ కొరియా లాంటి దేశాలు గ్యాసోలిన్, పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై పరిమితులు విధించాయి. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం శాంతియుత ప్రయోజనాల కోసం ప్రాదేశిక జలాల గుండా నౌకల రాకపోకలను అన్ని దేశాలు అనుమతించాలి. ఇరాన్ డిమాండ్లు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇరాన్కు టోలు చెల్లించే షిప్పింగ్ కంపెనీలపై కఠిన ఆంక్షలు తప్పవని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. విలాసవంతమైన క్రూజ్ నౌక ఎంవి హోండియస్లో బయటపడిన హంటా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఆ నౌకలో ప్రయాణిస్తున్న వారిలో ఇప్పటికే 8 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ నౌక సిబ్బందిలో 2 భారతీయులు ఉండగా వైరస్ బారిన పడి ఇప్పటికే 3 మృతి చెందారు. ఎంవి హోండియస్ నౌక ఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరగా అందులో ప్రయాణిస్తున్న నెదర్లాండ్స్కు చెందిన దంపతులు అర్జెంటీనాలోని ఉషియా నగరంలో పక్షులను వీక్షించేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వారు ఒక చెత్తకుప్ప ప్రాంతాన్ని సందర్శించారని, అక్కడే ఎలుకల ద్వారా ఈ వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ 2 వెళుతున్న హోండియస్ నౌకలో ఏప్రిల్ 6న ఓ డచ్ పౌరుడు జ్వరం, తలనొప్పి లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారు. ఏప్రిల్ 11న శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి నౌకలోనే కన్నుమూశారు. మరణించిన వ్యక్తి భార్య కూడా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆమె నౌక దిగి విమానంలో స్వస్థలానికి వెళ్లగా ఏప్రిల్ 26న ఆమె చనిపోయారు. తర్వాత నౌకలో ఓ బ్రిటిష్ పౌరుడు, జర్మన్ మహిళ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. జర్మన్ మహిళ ఈ నెల 2న న్యూమోనియా లక్షణాలతో చనిపోయారు. తర్వాత నౌకలోని అందరికీ పరీక్ష చేసిన అధికారులు అంతా మాస్క్ ధరించాలని సూచించారు. అయితే హంటా వైరస్ కరోనా తరహా వ్యాపించదని, ఎలుకల విసర్జితాల ద్వారా గాల్లో కలిసే సూక్ష్మ రేణువులను పీల్చినప్పుడే సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మెక్సికోలోని లాస్ మోచిస్ నగరంలో ప్రసిద్ధ ప్లాజా ఫియస్టా లాస్ ఫార్మాస్ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి 5 సజీవ దహనమయ్యారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. షాపింగ్ మాల్లో ఉన్న ఒక రెస్టారెంట్ వంటగదిలో ముందుగా మంటలు చెలరేగినట్లు స్థానికులు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడ మండే స్వభావం ఉన్న వస్తువులు ఎక్కువగా ఉన్నందున మంటలు నిమిషాల వ్యవధిలోనే మాల్ మొత్తం వ్యాపించినట్లు తెలుస్తోంది. దట్టమైన నల్లటి పొగ అలుముకోగా ఊపిరాడక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ముఖ్యాంశాలు మరోసారి. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై తొలగిన అనిశ్చితి. టీవీకేకు మద్దతు ఇవ్వనున్నట్లు వామపక్షాలు వీసీకే వెల్లడి. కాసేపట్లో గవర్నర్తో విజయ్ భేటీ. పశ్చిమ బెంగాల్లో రేపు కొలువుదీరనున్న బీజేపీ సర్కార్. కాసేపట్లో శాసనసభాపక్ష భేటీ. ముఖ్యమంత్రి రేసులో ముందున్న సువేందు అధికారి. ప్రభుత్వ పాలనలో వేగం పెరగాలన్న చంద్రబాబు. డిసెంబర్ నాటికి వాట్సాప్లో అన్ని సేవలు,
కలెక్టర్ల సదస్సులో ఆదేశించిన ముఖ్యమంత్రి. కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రేవంత్ భూమి పూజ. లగచర్లలో 430 పడకల ఆసుపత్రి పనులకు సీఎం శంకుస్థాపన. మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు గండి. హర్ముజ్లో 3 అమెరికన్ యుద్ధ నౌకలపై ఇరాన్ దాడి. టెహ్రాన్ను ట్రంప్ ఘాటు హెచ్చరికలు. ఆర్థిక విధానాలపై ట్రంప్నకు మరో ఎదురుదెబ్బ. వేర్వేరు దేశాల నుంచి దిగుమతులపై గ్లోబల్ టారిఫ్లు చెల్లవన్న న్యూయార్క్ ఫెడరల్ కోర్టు. ఈటీవీ సమాప్తం. నమస్కారం.